టీటీడీ బోర్డు సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కార్యాలయం నుండి తాను ఫోన్ చేస్తున్నాను అని తన పేరు వంశీ అని చెప్పి ఒక వ్యక్తి తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి అందుకోసం 50,000 రూపాయలు ఖర్చవుతుందని మోసంతో డబ్బులు కాజేస్తున్నాడు. దీనిపై ఎమ్మెల్యే పిఏ శివప్రసాద్ జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి కిర్లంపూడి ఎస్ఐ సతీష్, జగ్గంపేట సీఐ రైటర్ కృపారావు, పీసీ సుబ్రహ్మణ్యంతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. బృందం దర్యాప్తులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సకిరేటిపల్లి మండలం గుడిమల్లం గ్రామానికి చెందిన జి రాజ్ కుమార్ అలియాస్ వంశీని పట్టుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు గోవా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఇతనిపై పలు చీటింగ్ కేసులు ఉన్నాయని వివరించారు. అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా ఈ నెలాఖరు వరకు రిమాండ్ విధించారని తెలిపారు. నిందితుడిని పెద్దాపురం సబ్ జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు. జగ్గంపేట గౌరవ శాసనసభ్యులు మరియు టీటీడీ పాలకవర్గ సభ్యులైన జ్యోతుల నెహ్రూ గారు ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వంశీ అనే పేరుతో ఒక ఆసామి గోకవరానికి చెందిన పట్నం నాగేంద్ర అనే గోల్డ్ షాప్ యజమానికి ఫోన్ చేసి తిరుపతి వీఐపీ టికెట్స్ ఉన్నాయి, 50,000 ఖర్చు అవుతుందని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నించగా సదరు విషయం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన పిఏ డి శివప్రసాద్ గారి ద్వారా రిపోర్ట్ ఇప్పించగా కేసు నమోదు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్, అలాగే ఐడబ్ల్యూ రైటర్ కృపారావు మరియు సుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేక టీంగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును చేపట్టడం జరిగింది. ఈ కేసులో జి రాజకుమార్ అనే అంతర్వేదిక దగ్గర సెకండరీపల్లి మండలం అంతర్వేది దగ్గర గుడిమూల అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం గోవాలో నివాసం ఉంటున్నాడు. ఇతనుకి గతంలో కూడా ఇలాగ సైబర్ నేరాలు, చీటింగ్లు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మోసాలు చేస్తూ ఉంటాడు. తణుకులో 2 కేసులు, సూర్యారావుపేటలో 1 కేసు, కృష్ణారంగలో 1 కేసు, పాలకల్లో 1, అలాగే నరసాపురంలో 1 ఈ విధంగా ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ప్రజాప్రతినిధుల పిఏలుగా ఫోన్ చేసి పరిచయం చేసుకుని మోసాలు చేస్తూ ఉంటాడు. ఇతని మీద ఈరోజు జగ్గంపేట సిఐని నేను అరెస్ట్ చేసి కోర్టులో